రేపు జరగబోయే రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. మారుమూల ప్రాంతాలు, నెట్వర్క్ లేని ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ హక్కుగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా రేపు నిర్వహించబోయే ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ను ఆదిలాబాద్ జిల్లాలో పంపిణీ చేస్తున్నారు. ఏవైతే ఏ మండలాల్లో ఎన్నికలు జరుగుతాయో ఆ మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏవైతే ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ను పంపిణీ చేస్తున్నారు. రెండో విడత ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో 156 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారో అయితే ఈ ఎన్నికల్లో ఏదైతే 156 గ్రామాల్లో 17 గ్రామాలు యునానిమస్గా సర్పంచ్ అభ్యర్థులు ఎన్నిక కావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం రేపు ఎన్నికలు 139 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా 1260 వార్డులు రేపు ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలకు వెళ్తున్నాయి. అయితే ఇందులో 431 ఏవైతే వార్డులు ఏకగ్రీవం కావడం జరిగింది. అయితే మిగతా 825 వార్డులకి ఎన్నికలు నిర్వహించున్నారు. ఈ ఎన్నికల్లో ఏదైతే 2496 మంది అభ్యర్థులు వార్డు అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది. వీరందరూ కూడా రేపు ఎన్నికల్లో తమ భవితన్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఈ విధంగా ఏదైతే నిర్మల్ జిల్లాలో కూడా రెండో విడత ఎన్నికలకు సంబంధించిన 7 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 7 మండలాల్లో 121 గ్రామ పంచాయతీలకు రేపు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేవిధంగా కొమరంభీం జిల్లాలో 112 గ్రామాలకి ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే బ్యాలెట్స్ కానీ అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ను పంపించేస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, కొమరంభీం జిల్లాలో ఏవైతే ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా మారుమూల ప్రాంతాలు. ఈ మారుమూల ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించడం, శాంతియుతంగా నిర్వహించడంతో పాటు ఎన్నికల తర్వాత కౌంటింగ్ ఫలితాలు కూడా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అధికారులు పూర్తి స్థాయిలో ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఎన్నికలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు? మేము యాక్చువల్గా ఆదిలాబాద్ రూరల్ మండల్లో 27 జీపీలకు గాను 228 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. ఆ 228 మందికి మేము పీఓలను అలాట్ చేశాము. అలాగే 13 మందిని రిజర్వ్లో పెట్టాము. ఓపీఓలను కూడా 289 మందిని పెట్టాము. దానికి రిజర్వ్గా 89 మెంబర్స్ కూడా రెడీగా ఉంచుకున్నాము. అట్లాగే జోనల్ ఆఫీసర్స్ 8 మంది ప్లస్ ఒకరిని ఉంచాము. వారందరికి కూడా కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు ఇస్తూ ఉన్నాము. వాళ్ళందరూ మెటీరియల్ తీసుకొని చెక్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి లాస్ట్కు బ్యాలెట్ పేపర్ ఇస్తాము. బ్యాలెట్ పేపర్ అకౌంట్ తర్వాత వాళ్ళు భోజనం చేసుకొని వాళ్ళు బస్సెస్ కూడా అరేంజ్ చేశాము. బస్సు పోనీ ప్లేస్లకి జీబులు పెట్టాము. ఆ జీబుల ద్వారా, బస్సుల ద్వారా వాళ్ళ డెస్టినేషన్కి సేఫ్గా చేరేటట్టుగా ప్లాన్ చేశాము. జోనల్ ఆఫీసర్స్ అలాగే పోలీస్ సిబ్బంది కూడా వారు వెంబడి ఉంటారు. అక్కడికి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ దించేసినాక మళ్ళీ రిపోర్ట్ చేస్తాం. ఎన్నికలు నిర్వహించడం ఒక ఎత్తు, అదేవిధంగా ఎన్నికల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కౌంటింగ్ అంటే రేపు మార్నింగ్ 6:30కి మాక్ పోలింగ్ ఉంటుంది. 7 o'clock నుంచి కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ జరుగుతుంది. 7 నుంచి 1 గంట వరకు పోలింగ్ అవుతుంది. పోలింగ్ అయిన తర్వాత 2 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. వార్డ్ వైజ్గా కౌంటింగ్ చేస్తాము. మేము ఒకటేసారి ఏం చేస్తామంటే 2 టేబుల్స్ వేస్తాము. వార్డ్ 1, వార్డ్ 2 చేసేసి కౌంటింగ్ త్వరగా అయ్యేటట్టుగా చేసిన తర్వాత వార్డ్ మెంబర్స్ అయినాక సర్పంచ్కి కూడా కౌంటింగ్ చేస్తాము. 1000 మందికి ఒక టేబుల్ చొప్పున చేసి 2 టేబుల్స్ కానీ 3 టేబుల్స్ కానీ వేసి త్వరగా చేసేస్తాము. సర్పంచ్ ఎన్నిక తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అప్పుడే ఇమీడియట్గా చేసేటట్టుగా చేసి అనౌన్స్ చేసేస్తాము రిజల్ట్. అలాగే మేము ఫ్రీ అండ్ పార్షల్గా ఎన్నికలు అయ్యేటట్టుగా అన్ని జాగ్రత్తలుగా తీసుకున్నాము. అలాగే పోలింగ్ పర్సన్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ స్టేషన్లో కానివ్వండి, వారికి భోజన సదుపాయాలు ఇవన్నీ కూడా మా పంచాయత్ సెక్రటరీలు అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. కనుక దయచేసి ప్రజలందరూ కూడా నిర్భయంగా ఇంపార్షల్గా వచ్చి వాళ్ళ ఓటుని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందులో ఏదైతే ఇప్పటికే 10 గ్రామాలు యునానిమస్గా ఎన్నిక కావడం జరిగింది. అయితే మిగిలిన ఏవైతే 121 గ్రామాలు ఉన్నాయో వాటికి రేపు ఎన్నికలు నిర్వహిస్తాం. అదేవిధంగా ఎన్నికలు నిర్వహించడంతో పాటు ఫలితాలను కూడా ప్రకటిస్తామని చెప్తున్నారు. అయితే ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ తీసుకున్న ఆఫీసర్స్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, మెటీరియల్ తీసుకున్నారు,
తీసుకున్నారు. ఏమేమి మెటీరియల్ తీసుకున్నారు? బ్యాలెట్ బాక్స్ ఇచ్చారు, ఫామ్స్, తర్వాత కవర్స్ ఇచ్చారు. అవి దాంతోపాటు ఒక చెక్ లిస్ట్ వచ్చింది. అవి మేము అంటే సరిగా ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటున్నాము. ఏమైనా తక్కువ పడితే అక్కడ మాకు ఆరో సార్ మా కౌంటర్లో ఇస్తామన్నారు. ఆ ప్రాసెస్లోనే ఉన్నాం. చైర్స్ మాకు సరిపోలేదు, చైర్స్ ఉన్నాయి కానీ టేబుల్స్ సరిపోలేదు కాబట్టి ఇట్లా అందరం కింద కూర్చొని కౌంట్ అంటే వెరిఫై చేసుకుంటున్నాము. ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన మీరు ఏవైతే గ్రామాలు ఉన్నాయో మిమ్మల్ని ఎంపిక చేసిన ఏదైతే ఎన్నికల కోసం విధులు వెళ్ళాల్సిన గ్రామాల కోసం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎట్లా వెళ్తున్నారు, ఏ విధంగా వెళ్తున్నారు? మాకు ఆల్రెడీ వెహికల్స్ ఉన్నాయి, అక్కడ పెట్టేసి ఉన్నాయి బయట. సో ఏ రూట్కి ఏ రూటు అనేది ప్రత్యేకించి రూట్ ఆఫీసర్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తారు. ఆ వెహికల్స్లోనే మేము వెళ్తాం. తాము వెళ్ళడానికి అవసరమైన రవాణా సౌకర్యాలు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారని ఎన్నికల సిబ్బంది చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.